శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అయితే ఏమిటి, 2025 సంవత్సరము మే నెల 9వ తారీఖున అనగా వీళ్ళకి శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశికి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరి వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో వీరి ద్వారా మీకు కలగబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, ప్రేమించిన వారు దూరం అవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, చెడు ప్రయోగాల నివారణ, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఒకసారి ప్రయత్నించండి, తప్పేం లేదు కదా. చాలా నమ్మకమైన గురువుగారండి. ఇక వివరాల్లోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవాలి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుదలతో సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల్ని ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. వినోదము, విలాసాలు, సరదాలు ఉండేటువంటి రోజుగా ఈ రోజు అయితే మీకు గడవనున్నది. అలంకార నగలపైన పొదుపు అనేది చేయటం అనేది అభివృద్ధిని, లాభాలను తెచ్చిపెడుతుంది. మీకు మీ యొక్క స్నేహితులు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహానైతే ఖచ్చితంగా ఇస్తారు. మీకు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీకు సంతోషంగా ఉండడం కోసము పనులైతే ఈ రోజున మీకోసం మాత్రమే ఖచ్చితంగా చేస్తారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసేటువంటి పని తాలూకా నాణ్యత మీ యొక్క సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు మీకు ఇంట్రెస్ట్ కలిగించేటువంటి బోలెడు ఆహ్వానాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు. ఇక మీకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి జీవితంలో మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు. చాలా రోజులుగా మీకు ఏ అవకాశం అయితే కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపారపరంగా లేదంటే ఆదాయపరంగా ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు మెండుగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరు ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆ ముగ్గురి పాత్ర అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల ద్వారా ఒక మంచి అవకాశం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మనం చూసినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. కానీ పై అధికారుల చేత మీరు మాట పడవలసినటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము కనబడుతూ ఉంది. కాబట్టి కొంతమేర మీరైతే జాగ్రత్త వహించాలి. అదేవిధంగా
పని ఒత్తిడి వల్ల మీకు కాస్త అధికంగా ఉండటం వలన దీనివల్ల మీరైతే మానసికంగా ఒత్తిడిలో అయినటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో కొంతమేర కనిపిస్తున్నాయి. నీరసము, తలనొప్పి ఇటువంటివి చిన్న చిన్న ఇబ్బందులైతే మీకు మీరు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజున మీకు దినఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతన వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలని అనుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎదురవుతున్నటువంటి ఆటంకాల వలన మీరు ఇబ్బందులకు గురవుతూ ఉన్నట్లయితే ఈరోజు దినఫలితాల ప్రకారం అయితే అటువంటి వాటన్నిటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు మీ చేతికి అందుతుంది. లోన్లన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. ఒక మంచి అవకాశం అయితే మీరు అందిపుచ్చుకుంటారు. మార్గం అయితే మీకు దొరుకుతుంది. రాజకీయ నేతలకు కూడా ఈరోజు చాలా అవకాశంగా ఉంది. అదేవిధంగా ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు సంబంధించినటువంటి గొప్ప అవకాశం అనేది ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు. కుల వృత్తులు చేసేటువంటి వారికి ఈరోజు సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక సానుకూలమైన పరిస్థితులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మీ యొక్క దినఫలితాల ప్రకారము ఆర్థిక పురోగతి కోసము ఈ మధ్య మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మెరుగైనటువంటి అవకాశం అయితే మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు. మీరు అయితే ఈరోజు ఏదో ఒక అసాధారణమైనటువంటి పనిని చేయగలిగే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఈరోజు ఉండి తీరుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇదని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బునైతే పొదుపు చేయాలి. దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి శుభవార్త అయితే మీ కుటుంబానికి ఒక మంచి సంతోషభరితమైనటువంటి క్షణాలను అయితే తెలియజేస్తుంది. ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితుల్ని చాలా కాలం తర్వాత అయితే మీరు కలవబోతున్నారు. ఒక అందమైనటువంటి బహుమతితో మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఒకరు ఆశ్చర్యపరచవచ్చు. కానీ మీకు వారు సరైనటువంటి వారు కాదని చెప్పాలి. దీనివల్ల మీ యొక్క సమయం అంతా కూడా పూర్తిగా వృధా అయిపోతుందని మీరు గమనించినట్లయితే ఆ యొక్క కంపెనీలను కానీ లేదంటే ఆ యొక్క వ్యక్తులు కానీ మీరు పూర్తిగా విడిచిపెట్టేయండి. ఇక వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చూస్తూ వస్తున్నప్పుడు ప్రయత్నాలు ఈరోజు అయితే మీ యొక్క అంచనాలకు మించి మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తాయి. అది మిమ్మల్ని ఎంతో ఆనందకరమైనటువంటి క్షణాలకైతే లోన్ చేస్తుంది. మంచి ప్రవర్తనతో మీ యొక్క జీవితాన్ని కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితిని అయితే మీరు ఖచ్చితంగా పొందబోతారు. మీరు మీ యొక్క మిత్రులతో గడిపేటువంటి సాయంత్రాలను అయితే ఖచ్చితంగా ఆహ్లాదనాన్ని అయితే మీకు కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మత్తు కలిగినటువంటి హార్డ్ డ్రింకులు మాత్రం తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఒకరు పెద్ద పథకాలతో ఆలోచనలతో మీ యొక్క దృష్టిని ఆకర్షించబడతాయి. కానీ వారి యొక్క విశ్వసనీయతను అదేవిధంగా వారి యొక్క అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వారికి వెరిఫై చేసుకోండి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలటువంటి దూరంగా ఉండటం అయితే మంచిది. మీ యొక్క రొమాంటిక్ సంబంధము ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుంది. మీరు చేసినటువంటి పనులకు మరెవరో గొప్ప పేరును పొందాలనుకుంటే మీరు మాత్రం అస్సలు అనుమతి ఇవ్వకండి. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఇది చిన్నదైనా సరే మీ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు రేపటి రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు మీ యొక్క జీవితంలో రేపటి రోజున గడవబోతున్నాయి. ఇక అదేవిధంగా మీరు బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈరోజు పెద్దవారి యొక్క ఆశీర్వాదం అయితే తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. వివాహ బంధంలో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి సమయము. ప్రేమ అనేది ఇద్దరు పరిమితులకు అతీతం కాబట్టి ప్రేమ తాలూకు పరవశాన్ని అయితే మీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈరోజు నిండుగా అనుభూతి అయితే చెందుతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయేటువంటి ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగటానికి కొత్త మార్గాలను అయితే చూపిస్తాయి. సమస్యలకు తత్వరమే మీరు స్పందించడంతో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభించబోతుంది. తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.